ఏంటా గోళ? ఏం చేస్తున్నారా? మెడిటేషన్ మాయా. మెడిటేషన్ లా లేదు, చాలా ఇరిటేషన్ గా ఉంది. నువ్వు నీ కారు కోతలో కొంచెం సౌండ్ ఎక్కువ చేశానేమో మాయా. సౌండ్ కాదు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అసలు మెడిటేషన్ ఏంటి, ఫేస్ కి ప్యాక్ ఏంటి? గ్లో కోసం మాయా. అసలు నీ గోలేట్రా? కావాలంటే మాయా ఫేస్ రివీల్ మర్చిపోయా? ఓ ఫేస్ రివీలా? సర్లే నేను వెళ్ళి పడుకుంటున్నాను. మాయా అలా ఫేస్ పక్క తిప్పుకొని నిలబడేటి, కొంచెం కూడా సీరియస్నెస్ లేదా నీకు? ఫేస్ రివీలా? అయితే నేను వెళ్ళి పడుకుంటాను. మరేంటి? ఏంటి మాయా ఫేస్ రివీల్ అంటే ఎలా కొలంగా ఉందా నీకు? అసలు నా రేంజ్ ఏంటి, నా క్రేజ్ ఏంటి, నా లివిల్ ఏంటి, నా ఆరా ఏంటి? ఆ రంగులో ఉండవు నీకానేట్రా? సర్లే ఆడకు, ఏం చేద్దాం చెప్పు. అలా అన్నా బాగుంది. ఇంకేం చేద్దాం? పనులు మొదలెడదాం. అయితే ఉండు 1 నిమిషం. ఫస్ట్ చెప్పు ఏం రాయను? ఓం రాయ్ మాయా. తర్వాత ముందు ఫేస్ రివీల్ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు బాగుండాలి రోయ్. ఏడు సూత్రం ఇల్లి ఆకుతో కలిపి అరిటాకు మీద మొత్తం 66 ఐటమ్ ఉండాలి. ఈదయ్యి, పాకేయి, ఎగిరేయి, పరిగెట్టయి, నడిచి అన్నట్లు కోసి వేసేద్దాం. చెప్పకపోతే చెప్పు, మన ప్రెసిడెంట్ గారు కూడా వేసేద్దాం. ఏడు సూత్రం రాయి. ఫేస్ రివీల్ చేసేది ఆన్లైన్ లో రా, భోజనాలు ఎందుకు? బుడంకాయ. అది కరెక్టే కదా. సరే వెన్యూ అన్న గట్టిగా ప్లాన్ చేద్దాం. ఎందుకుంటారా? ఇప్పుడే భోజనాలు లేవంటే మళ్ళీ మెనూ అంటావేంటి? అది మెనూ కాదురా, వెన్యూ. ఏంటన్నా? మెనూ కాదురా, వెన్యూ అంటే మనం ఫంక్షన్ చేసే చోటు. ఓ అదా, అది చెప్పు గాడిదా. మనం ఈవెంట్ అరేంజ్ చేసే ప్లేస్ ఎలా ఉండాలంటే, అయితే జిమ్ఖానా గ్రౌండ్స్ అంటే పెద్దగా ఉండాలి, లేదంటే సిల్కల వేదిక అంత ఫేమస్ అయి ఉంది. ఈ రెండు కుదరలేదంటే చెప్పు, మన సాబు సిరుల్ గారితో చెప్పి ఒక పెద్ద సెట్ ఇచ్చేద్దాం మన విలేజ్ లో. ఎందుకు ఏది ఫైనల్ చేసావు? మన ఊరు పోస్ట్ ఆఫీస్. మనకున్న బడ్జెట్ కి బాత్రూమ్ కూడా కట్టించలేం, అలాంటి నువ్వు బాహుబలి సెట్ అయిపోద్దా అంటున్నావు. మన ప్రిపరేషన్ బాగున్న ప్రొడక్షన్ చాలా వీక్ ఉంది మాయా. సరే పోస్ట్ ఆఫీస్ ఓకే చేసి ఓకే మార్కెటింగ్ అన్న దద్దరేపేలా చేద్దాం మాయా. టీవీలో యాడ్లు, రోడ్డు మీద హోర్డింగ్, ఫోన్ లో రీళ్లు, థియేటర్ లో ట్రైలర్లు, ఇలా ఎక్కడ చూసినా పులిగడ ఫేస్ రివీలే. టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోవాలి. ఏది ఫైనల్ చేసావు? పాంప్లెట్లు రా. అదేంటి బడ్జెట్ రాలుడు. ఇలా ప్రతి దేశంలో పెంట చేస్తున్నావు మాయ నువ్వు. పెంట కాదురా, ఈ పాంప్లెట్లు కొనడానికే నానా తంటాలు పడాలి. సరే ముందు వెళ్ళి ఆ పాంప్లెట్లు అరేంజ్ చేయి. ఇదిగో రాలుడు. మాయా భలే ఉన్నారా? పద అందరిని ఇన్వైట్ చేసేద్దాం సకుటుంబ సపరవారి సమేతంగా. ఇట్లు మా వీరబాబు గారికి. వీరబాబు గారు, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి నా ఫేస్ రివీల్ ఫంక్షన్ కి రావాలండి. పంచాంగాలు, జాతకాలు, గ్రహాల మూమెంట్లు అన్ని చూసి సాయంత్రం 5:30కి పెట్టారండి ముహూర్తం. వెళ్ళొస్తానండి. అమ్మయ్యా అందరికి ఇచ్చాం రా, ఇంక మిగిలిన పాంప్లెట్లు ఏం చేద్దాం? ఇంకేం చేద్దాం? పదా ప్రతి గోడకి అంటించుకుంటే వెళ్ళిపోదాం. సూర్రో పులి ఫేస్ రివీల్ అంట. ఏంటి మన పులిరాజు గారిదా? ఆడితే అయినా మన బాస్ ఫేస్ రివీల్ చేయకుండా పులిగాడిదేంటి? ఆ పాలసీని గాడి మామూలు ఫేసే చూడలేము, ఇంకా ఫేస్ రివీల్ చేసిన తర్వాత ఫేస్ ఎలా చూస్తాం? బాస్ ఈ గురించే మాట్లాడుకుంటున్నావు. విన్నాను, మీరన్నది మీ మనసులో ఉన్నది రెండూ విన్నా. అయినా వాడి ఫేస్ రివీల్ గురించి మీకెందుకు ఇంత డిస్కషన్? ఫేస్ రివీల్ గురించి కాదు, అది అయ్యాక తగ్గిపోయే నీ క్రేజ్ గురించి. వాడి ఫేస్ రివీల్ అయితే నా ఫేస్ క్రేజ్ ఎందుకు తగ్గుతుంది? పిచ్చోడికి పులిగాడి క్రేజ్ గురించి తెలియట్లేదు, బయటకెళ్ళి చూడు నీకే అర్థమవుద్ది. ఒరే మాయా, నీతో నాకు సెల్ఫీలు కావాలన్నా, ఆటోగ్రాఫ్లు కావాలన్నా ఇప్పుడే తీసేసుకోరు. ఎలా చచ్చిపోతున్నావా? కాదు, ఫేస్ రివీల్ లేక ఫేమస్ పోరీ డేసాలో. మాయా నన్ను బిగ్ బాస్ పిలుస్తారేమో. అప్పుడు వాళ్ళకి పెద్ద లాస్ అవుతుంది. నేను ఫేమస్ అయిపోతున్నాను కుల్ కదరా నీకు? బాధపడగలే, నేను నా కింద మేనేజర్ కింద పెట్టుకుంటాను. అల్లుడు ఏంటి మాయా అంత పెద్ద జాబ్ ఇచ్చేసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతున్నావా?
ఎన్నాళ్ళు నీకు అన్నగా, తమ్ముడిగా, మావగా, బావగా, బామ్మద్దిగా, పెదనాన్నగా, పిన్నిగా, బాయ్ ఫ్రెండ్ గా, గర్ల్ ఫ్రెండ్ గా, తాతలా, మామలా, అత్తలా, నత్తలా ఉంటే నీ పక్కన కుర్చేసి కూర్చోబెట్టుకోవడం మానేసి కింద కూలోడ్లో పెడతానంటావా? సారీ మాయా, పీలేనట్టున్నావు. లేదులే, నా శనశాఖ కుర్చీ మీద నీకు పక్కన పెద్ద ప్లాస్టిక్ కుర్చీ వేస్తాను. బాగుంది. మాయా, అక్కడ చూడు ఎవడో కూర్చున్నాడు. ఇంకెవడో? ఆ పాపిస్తోడే. పదాలు తగులుకుంటున్నావు. ఎలా పాల్సీను ఇంకా ఎక్కడ ఉన్నావా? నువ్వు ఇంకా లగేజ్ చదువుకుని లాగిచ్చేద్దామో అనుకున్నాను. నేనెందుకు లగేజ్ చదువుకుంటాను రా? అంటే మా అల్లుడు ఫేస్ రివీల్ కదా, ఈ రోజు నీ పని అయిపోయింది కదా. మీరంటే సరిపోతా, ఆడియన్స్ కదా అనాలా మాట. ఆడియన్స్ ఎప్పుడు చూసినా సరే పులి ఫేస్ రివీల్ అన్నారే గానీ ఎప్పుడైనా పాల్సీన్ ఫేస్ రివీల్ అన్నారేట్రా? అన్నారు. నేను ఒకసారి ఒక కామెంట్ చూశాను. అయితే ఆ ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాలమ్ముకో. ఒరే మాయా, అయినా ఈడితో టైం వేస్టింగ్ చేయడం మనకి. అవతల బోల్డ్ పనులు ఉన్నాయి. మనం ఏమన్నా అలా కామన్ పీపుల్, సెలబ్రిటీలు కదా. లెట్స్ గో. సర్లేరా పాల్సీను, నువ్వు బాధపడకు. ఇదిగో మా పులిగడి ఫేస్ రివీల్ వచ్చి ఎంజాయ్ చేసుకో. ఇదిగో పాంప్లెట్ తీసుకుని లోపలెట్టు. చెప్తారా నీ పని? హలో యాప్రావ్. చెప్ బ్రో, హౌ ఆర్ యు బ్రో? చాలా రోజులైంది బ్రో మనుషులు కలిసి. ఎంజాయ్ పండుగ. నాకు నీ దగ్గర నుంచి ఒక సాయం కావాలి. సాయమే కదా బ్రో, చేసేద్దాం. ఏం కావాలి? నాకు యో బ్రో, నేను నాకలేను బ్రో. అది కాదు, నాకు ఒక మెషిన్ కావాలి. ఏ మిషన్ బ్రో? పాల కేంద్రం మిషనా? కాదు. మరే బ్రో, మంచి టెన్షన్ మీద ఉంటున్నావు. బీపీ చూసుకునే మిషనా? కాదు, నేను చెప్పేది వింటావా? చెప్ బ్రో. నాకు ఒక క్లోనింగ్ మిషన్ కావాలి. వాట్ బ్రో, వాట్ ఆర్ యు టాకింగ్? క్లోనింగ్ మిషన్ బ్యాన్ కదా బ్రో. అందుకే కావాలి. అందుకే కావాలంటే ఎలా బ్రో? క్లోనింగ్ మిషన్ వాడితే కుక్కను కొట్టినట్టు కొడతాడు బ్రో. అదంతా నేను చూసుకుంటాను. ముందు నాకు ఇది ఎక్కడ దొరుకుతుందో చెప్పు. సర్లే బ్రో, కందకలేని దొరకదు ఖర్చు పెట్టుకు ఎందుకు? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చేసేదేం లేదు. నాకు క్లోనింగ్ మిషన్ కావాలి, దాంతో పాటు ఒక ఎలక్ట్రిక్ గన్ కూడా కావాలి. దాంతో కాల్చితే అవతల వాడు కరెంట్ కొట్టి మాడిపోయి చచ్చిపోవాలి. బ్రో, నువ్వేదో చాలా పెద్దగా దరిద్రంగా ప్లాన్ చేస్తున్నావు బ్రో. మరి చెయ్యాలి కదా. ఇంతకాలం సహనంగా ఉన్నాను, ఈ రోజు కట్టెలు తెంచుకొని వస్తుంది కోపం. వామ్మ, నువ్వేదో చేసేలాగా ఉన్నావు బ్రో. నాకు ఎందుకబ్బా, నేనైతే ఆ మిషన్ ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను బ్రో. బయట అయితే ఆర్డర్ పెట్టలేము. సరే చెప్పు. 1 minute బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ కలుద్దాం బ్రో. బతుకుంటే బాయ్ బ్రో. ఎంజాయ్ లైఫ్ పండుగ. మొత్తానికి పులిగాల్లో మారింది. దీంతో పులిగడికి పులి స్టాప్ పడిపోయినట్టే. మాయా, టైం అయిపోతుందిరా. ఉంటాడు జనాలందరూ వచ్చేస్తున్నారు. ఆగు. బాబు ఫేస్ రివీల్. చేద్దాం సార్. ఒరే, ఫేస్ రివీల్ చేయరా. వాగరా బాబు, ఇంకా ముహూర్తానికి టైం ఉంది. కంగారు పోతున్నావు. నువ్వు జడేసుకోవడానికి గంటలు తీసుకుపోయి ఆగలే. ఒరే అల్లుడు, గమ్ముడు ఫేస్ రివీల్ చేసేసి నువ్వు మాట్లాడాల్సిన దరిద్రం ఏమన్నా ఉంటే మాట్లాడే పోదాం. నేనేమో ఎమోషనల్ గా మంచి స్పీచ్ ప్రిపేర్ అయితే. ఏదోట్లే, ముందు నువ్వు కానీ సోదరీమణులారా మీరు ఎదురు చూస్తున్నా. యారాళ్ళు సోదరీమణులారా అంటే నచ్చలేదా? ఇదిగోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒరే, అది కాదురా, మా సిస్టర్ అలా రాలేదు. అమ్మ నాలుడు, మనం అందరినీ పిలిచాం కానీ సొంతం పిల్లలు మర్చిపోయాడురా. అదే కదా. నువ్వు ఒక 2 నిమిషాలు జనం అందరినీ మేనేసి నేను పిలుచుకుని వచ్చేదాను. అదేంటి అల్లుడు, జనం అంతే తల వెయిట్ చేస్తారు. నువ్వేమైనా తలా ధోనివా, తలపతి విజయవా, తలా చోకాలేని కమిడియన్ గడివి. మా ఊళ్ళు వెయిట్ చేస్తారు, నీకు తెలుసు. బాయ్స్ వెయిట్ 5 minutes. ఇప్పుడు చెప్తాను నీ పని. అబ్బా, అమ్ము, బుర్రకి బొక్క పడింది. ఈ కొత్త బాడీతో నడ్డం ఇంకా అలవాటు పడలేదనుకుంటా, అందుకే తడబడి పడిపోయా. ఆగండి ఒక 5 నిమిషాలు ఆగండి, మా వాడు వచ్చేస్తున్నాడు. అదిగో వచ్చాడు. ఏంట్రాలుడు సున్నితేది మరదలు వరదలు అన్నా? ఏంట్రాలుడు ఏం మాట్లాడవు? ఇంకా మాట్లాడేది ఏమీ లేదు. మాట్లాడకపోతే ఎలారా బాబు? అసలే మాట్లాడలేకపోతే నేను ఉండలేను. మాట్లాడుకుంది గాని ఒక్కసారి నిన్ను చంపాక పైకి వెళ్ళా ఎముడితో మాట్లాడుకుంది గాని. ఏంట్రాలుడు? నాకు అర్థమైంది. ఫేస్ రివీల్ ఏదో మంచి వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నావు కదా. అంటే గన్ నొక్కితే పూలు వచ్చేయడాలు, ఆ సౌండ్ కి పైనుంచి బెల్లులు పడుకోవడాలు, ఇలా ఏదో ప్లాన్ చేసావు కదా. నొక్కే. ఆహా, అదిరిపోయింది ఫేస్ రివీల్ ప్లాన్. నొక్కే. నొక్కుతా. పులి ఏంటిది?
ఏంటి చంపుతున్నాను? ఫేస్ రివీల్ అన్నావు ఏంటిది? దేనికిరా ఫేస్ రివీల్? ఫేస్ వాల్యూ ఉన్నోడికి ఫేస్ రివీల్. అవునరా, ప్రకారం నేను ఎదురు చూసింది ఇలాంటి అవకాశం కోసమేరా. ఎటు పారిపోలేరా మీరు? బామోయ్ పులిగడేంటి ఇలా చేస్తున్నాడు? అర్జెంట్ కి విషయం ఎవరికన్నా చెప్పాలి. సునీత, సునీత, వచ్చే సునీత. నువ్వు నన్ను ఫేస్ రివీల్ కి పెళ్ళలేదు కదా, నేను హట్ అయ్యాను. చీపో, నాతో ఎప్పుడు మాట్లాడుకు. సునీత, సునీత. ఈ సునీత ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అవుతుంది? ఇప్పుడు ఎలాగా? ఏంటి లోపల గోళ? వామ్మో, ఏంటి ఏం జరుగుతుంది లోపల? ఎవరు నువ్వు? నేనే అడుగుతాను, ఎవరు నువ్వు? నన్ను అడుగుతాడరా? నేను పులిగాన్ని. నేను పులిగాన్నే. బాబోయ్ ఏంటిది? ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? రే పండు చెప్పరా. అది సునీత, ఇక్కడ పులిగాడు. అవునా, ఆగు, ఒకసారి ఒరిజినల్ పులికి ఫోన్ చేస్తాను. హలో, తులసి చెప్పు. ఏం చేస్తున్నావు? ఫేస్ రివీల్ కదా, ఫేస్ కి ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు అలాగే ఫేస్ కి ప్యాక్ వేసుకో. అక్కడ ఎవడ పడితే ఆడు నీ ఫేస్ వేసుకొని ఫేస్ రివీల్ కి వెళ్ళిపోతున్నారు విలేజ్ కి. అదేంటి? ఇప్పుడే పండుగడు ఫోన్ చేశాడు. అది కాకుండా అక్కడ ఆగు, అర్జెంట్ గా వెళ్తున్నాను. అబ్బా ఎంత బాగుంది నా ఈ 2D ప్రపంచం. ఇదంతా కాదు, ఈ ఎంతకి మా పులిగాడేడి? పులే పులే ఒరే పులే, వచ్చేసావా ఫేస్ రివీల్ చేసేయడానికి? నేను వచ్చాను గాని ఏంటి ఇక్కడ ఈ ఏదో గొడవ జరుగుతుందంట. అబ్బా, గొడవ కాదు, నేను ఇక్కడ అందరినీ చంపేస్తున్నా. ఇదిగో నిన్ను కూడా చంపుతా. ఏంట్రా అలా కాల్చావు? నేను కాదురా కాల్చినాడు. ఎవడా ఆడు? అరే ఆ పులిగాడు. నువ్వే కదరా పులి. అబ్బా, ఎవడ్రాడు? ఎవడ్రాడు? నేనేరా. రేయ్, ఏంట్రా అలా కాల్చేస్తున్నావు? అయ్యి బాబోయ్! లోపల నుంచి ఈడేమో కరెంట్ షాక్ పెట్టేస్తున్నాడు, ఈడెవడో దేంతో కొట్టేస్తున్నాడు. మీ పని ఇలా కాదా, చెప్తాను ఆగండి. స్లో మోషన్, టైటిల్ కార్డు, పువ్వులు ఇవన్నీ పెట్టారు కదా. అంత బడ్జెట్ లేదన్నా. అబ్బా, నీ అమ్మ! ఎవడ్రాడు? నీ పని చెప్తాడు రే. ఎవరా మీరు? ఎవరా మిమ్మల్ని అరేంజ్ చేసింది? నేనేరా, నిన్ను చంపడానికి అరేంజ్ చేశా. ఈ రోజుతో నీ చావు కన్ఫర్మ్. రే పులి, నువ్వా? నువ్వెందుకు నన్ను చంపాలనుకున్నావురా? అయ్యో బాబోయ్, అబ్బా! రేయ్, మీ పని ఎలా కాదురా, చెప్తాను ఆగండి. ఊపు నీకుందరా, చెప్పు. ఎలా ఉందరా? బాగుందా? ఇప్పుడు నీకు ఉంటుంది చూడు. పగిలిపోయింది బాబోయ్. నీ పని ఇలా కాదురా. ఏది
చెప్తాను రా. ఈడితో మాడదాం. ఒరే పులి, నువ్వు నన్ను ఎందుకు సంబంధం అనుకున్నారా? నువ్వు నేను ఒకటే కదా. నువ్వు నేను ఒకటేంట్రా, అసలు నువ్వంటేనే నచ్చను. నేను నచ్చపడం ఏంట్రా? అసలు ఎవరితో మాడుతున్నావు తెలుసా? తెలుసు, ఒక దుర్మార్గుడితో. వాట్ ఆర్ యు టాకింగ్? జనాలంతా మనం కామెడీతో పిచ్చెక్కిచ్చేస్తామని, ఈ 2D విలేజ్ కి మనమే పవర్ స్టార్ అని అనుకుంటే నువ్వెందుకు నాన్న ఎలా ఫీల్ అవుతున్నావు? చెప్పు, ఏమైంది చెప్పు నాన్న. టెల్ మీ వాట్ హ్యాపెన్. ఆడగారు, నేను చెప్తాను అసలు ఏం జరిగిందో. నువ్వేంట్రా చెప్పేది? రే, ఇద్దరున్నారేంట్రా? ఏదో జరుగుతుంది ఇక్కడ. రే, ఏం చేశారా? నీకెందుకురా చెప్పాలి? ఇలా కాదు, నేను చేయాలనుకుంది నేను చేసి తీరుతాను. ఏం చేస్తున్నావు? నీ పని ఇలా కాదురా. అందరూ సేఫేగా? అందరూ సేఫేనా అన్న? మన పులిగడాలే గాల్లో ఎగురుతున్నారే. వదలరా, నన్ను వదలరా. రే, నిజంగా వదిలేనా? బుర్ర బొక్కడిపోద్ది. అమ్మ వదిలే. ఒరే, నన్ను వదిలేరా. ఇక్కడ ఒరిజినల్ పులిగాడు ఎవరో తెలియకుండా నేను ఎందుకు వెళ్తానరా? నేనేరా. కాదు నేను, కాదు నేను, కాదు నేను. ఆపండి మీరు, మీ నాగుడింతం. మీరు అసలైన పులి ఎవరో నేను తెలుస్తాను. ఒరే సుంత, నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు చూసావురా? నేనా 3వ క్లాస్ క్వార్టర్ ఎగ్జామ్ లో నా పెన్ లో ఇంకే పోతే తన పెన్సిల్ ఇచ్చి రాసుకోమన్నాను. అప్పుడు చూసాను మొట్టమొదటిసారి సునతిని. కరెక్టే. ఒరే, అడుగు. ఇంట్లో మీ నాన్న ఎవరు పిలుస్తాడు? ఏంటి టఫ్ క్వశ్చన్ వేస్తాడు? ఏట్రా సమాధానం చెప్పలేదు? అదే చెప్తున్నాను, నన్ను ఇంట్లో అందరూ వెదవా అంటారు. కరెక్టే. వీడేంటి అంత కరెక్ట్ గా చెప్పాడు? నేను గెస్ చేసింది కరెక్టే. అయినా వీడు ఊర్లోనే కాదు, ఇంట్లో కూడా ఎదవే కదా. ఒరే పులి, నేనే పులి, నేనే పులి. రే నువ్వు ఆగరా నిమిషం. రే, మీ నాన్నకి ఎంత ఇస్తారా పాకెట్ మనీ? ఎన్నాళ్ళు 10 రూపాయలు ఇచ్చాడు. మరి ఇప్పుడు కూడా 10 ఇస్తున్నాడు. కాకపోతే సిరిపోయి బొక్కలు పడిపోయి నోట్లు ఇస్తున్నాడు. అది బయట మార్కులు చేస్తలేదు. అలాంటి నోట్ జోల్లో ఉంటుంది. తీసుకున్నాను, వదిలేరా. తప్పు చెప్పాడు, సమాధానం తప్పు చెప్పాడు. కరెక్టే కరెక్టే. అది కరెక్ట్ ఆన్సరే. నాకెందుకో ఇల్లు మీద డౌట్గా ఉంది. నీకు క్వశ్చన్ రా. నీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏదిరా? అది జున్ను. కరెక్ట్ చెప్పాడు. మా గేదె ఇన్నప్పుడల్లా జున్ను కోసం మా గేదె పాలు ఇలానే తీసుకెళ్తాడుగా. మాటలతో కాదు, ఈ యాక్షన్ తో తేల్చాల్సిందే. రే పులి, పులులు మీ ఇద్దరికి శత్రువు, ద బిగ్గెస్ట్ ఎనిమి ఎవడ్రా? పాలసీను. కదా, కరెక్టే. అయితే ఇప్పుడు మీ ఇద్దరు వదిలేస్తాను. మీ ఇద్దరు వెళ్ళి ఆ పాలసీని గడికి గేదెల పాకని తగలెట్టేయాలి. ఓకేనా? అలా చేయడం తప్పు. అలా అయితే సరేరా, మీరేం చేయకండి. ఇదిగో 2D ప్రజలారా, పెట్రోల్, డీజిల్, కెరసనాయిలు, సన్ఫ్లవర్ ఆయిల్ ఏ దొరికితే దట్టుకెళ్ళి ఆ పాలసీని గడికి గేదెల పాకని తగలెట్టండి చెప్తాను. సరే 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 సరే. అలా చేయకండి, నేనే నిజం చెప్పేస్తా. అది అది నేనే పులి కాదు, నేనే పాలసీను. అది ఇప్పుడుకొచ్చింది నిజం బయటికి. ఈ ఊరి జనాలందరినీ ఎండ చేసి పులిగాన్ని పిండి చేద్దామని పులిగాడిలాగా నేనే మారా. కానీ నువ్వు రావడంతో ప్లాన్ అంతా బెడిసి కొట్టింది. బెడిసి కాదురా, నిన్ను మడిసి పెట్టి కొట్టాలి. వంశీ బ్రో, ఆ పాలసీని అసలు వదలకు బ్రో. రూపం మార్చుకొని వచ్చి 2D రూపురేఖలు లేకుండా చేద్దాం అనుకున్నాడు. అండ్ నువ్వే శిక్షించాలి. మన 2D రాజ్యాంగంలో ఉన్న పెద్ద శిక్ష వేసి. వేస్తా రేయ్. రేయ్, అయితే అయ్యింది కానీ మంచి పని చేస్తావయ్యా వంశీ తుమ్మలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యారా పులి, మాకు పెట్టాలెట్టావు? ఏం చెప్పమంటావు బ్రో, పేరు మీద సులుకొస్తా అనుకున్నాను కానీ దాన్ని ఇన్వైట్ చేయలేదని ఇంటి బయట లెటర్ అయితే తెలిపింది. అయ్యో, ఇప్పుడు నీకేటి సునీత కావాలి అంతే కదా? అవును. ఒకసారి ఆగు. అక్కడ ఒంటరిగా కూర్చుంది, ఒకసారి ఆగు. అయ్య బాబోయ్, ఏంటిది? నేనే సునీత, నీ పుల్ని. అదే ఒరిజినల్ పుల్ని. దా చేమిందో
హాయ్ హాయ్ వంశీ. హాయ్ సునీత. ఏంట్రా ఏం లేదురా, ఊరికే హాయ్ చెప్తున్నా. చెప్పింది చాలు, ముందే ఆడియన్స్ తో మాట్లాడు, మేము పక్కన మాట్లాడుకుంటాం. సరేరా బాబు, కోప్పడిపోతావు. బాయ్ సునీత. హాయ్ ఆడియన్స్, నా పేరు వంశీ తుమ్మల. అదే మీ పులిని. ఎన్ని రోజులు సునీత వెనకాల పడుతూ 2Dలో చాలా అల్లరి వేషాలు వేస్తూ మిమ్మల్ని అందరినీ నవ్వించిన పులికి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. హాయ్ సునీత అని చెప్పేది నేనే. అంతేకాకుండా మీరు చూస్తున్న ఫాన్మోజీ కంటెంట్ అంతా రాసి డైరెక్ట్ చేసేది కూడా నేనే. స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి ఈ రోజు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మన ఫన్మోజీ యూట్యూబ్ ఛానల్ కి వచ్చేంత వరకు మాకు ప్రతి స్టేజ్ లోని మీరు మాకు తోడుగా ఉండి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ 20 lakhs సబ్స్క్రైబర్స్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ నెంబర్ అండి, ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టు ఫన్మోజీ 2D. కమింగ్ డేస్ లో ఇంకా చాలా క్రేజీ కాన్సెప్ట్స్ తో, ఇంకా డిఫరెంట్ జానర్స్ తో 2Dలో స్టోరీ టెలింగ్ ని ఏ లిమిట్స్ వరకు అయితే పుష్ చేయొచ్చో ఆ లిమిట్స్ వరకు పుష్ చేస్తూ మిమ్మల్ని ఎలాగే ఎంటర్టైన్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. మన ఫన్మోజీ 2D ఛానల్లో పులిలానే కాకుండా రియల్ లైఫ్ లో వంశీ తుమ్మలాలా కూడా నేను కథలే చెప్తాను. అంటే ఐ మీన్ యాక్టర్. రీసెంట్లీ ఐ డిడ్ మై ఫస్ట్ ఫీచర్ ఫిలిం కాల్డ్ శ్రీ చిదంబరం. సో ఆ సినిమా రిలేటెడ్ అప్డేట్స్ కోసం అండ్ నాతో కనెక్టెడ్ గా ఉండడం కోసం యూ కెన్ ఫాలో మీ త్రూ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. థ్యాంక్ యూ సో మచ్. బాబు అంతా బానే ఉంది, మా ఫేస్ రివీల్ ఎప్పుడు? నీకు ఫేస్ రివీల్ కావాలా? మరి వద్దేటి, మరి నాకు బాబు నాకు ప్రెసిడెంట్ గారు ఓకే అండి. నువ్వు ఆగమే బాబు. బాబు నాకు చేయాలమ్మా. ఓ పని చేస్తే పులిగడితో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి నీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఫేస్ రివీల్ చేసేస్తే చేద్దాం. కనుపుడు కాదు, తర్వాత చేద్దాం. బాయ్. ఏటి తర్వాత ప్లాన్ చేయాలి, ఇప్పుడు చేస్తగానే వెళ్ళము. సరేరా, ఇంకేం చేస్తాం? వీళ్ళందరూ ఫేస్ రివీల్ కూడా చేసేద్దాం. యాక్చువల్లీ వీళ్ళ ఫేస్ రివీల్ అయిపోయింది, అంటే వాళ్ళ వాయిస్ ఓవర్లు ఇచ్చేది కూడా నేనే. ఏం నమ్మరా? సరే నమ్మిస్తాను. ఏండి సబ్స్క్రైబ్ చేసేయండి, మీకు లింక్లు ఇస్తాను అని వీరబాబు గారిలో మాట్లాడినా. ప్రెసిడెంట్ గారు పులిగాడు మామగాడు మన సెట్ మాడికెళ్ళి చూపెడుతున్నారండి అని పాలేరులో మాట్లాడినా. అయితే ఆడికి 1000 కొరడా దెబ్బలు పట్టరండ్రా కొరడా అని ప్రెసిడెంట్ లా మాట్లాడినా. అని పరంజ్యోతిలో మాట్లాడినా. పులి మా సునిజ్జోలు కొత్త చంపేస్తాను అని సుబ్బారావులో మాట్లాడినా. అన్ని నేనేనండి. ఆఖరికి ఏమండి సుబ్బారావు గారు ఎలా ఉన్నారు? ఈ పులిని శేఖర్ని ఊర్లోంచి వెలివేయించేద్దాం రండి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్దాం అని పాలసీన్ గారిలో మాట్లాడినా. అన్ని నేను. ఐ హోప్ మీరందరూ ఈ ఫేస్ రివీల్ని మన ఫన్మోజీ 2Dని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇలాగే మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఇలాగే మేము ఇంకా వీడియోలు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు లింక్లు ఇస్తాను.